మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ కు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. రామ్ కి పెట్టుబడులపై విచారణకు ఈ నెల 23న రావాలని ఆదేశించింది. 133 కోట్లు పెట్టిన రామ్ కి వ్యవహారంపై ఇప్పటికే ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మరి రాంకీ వ్యవహారంలో జగన్ పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఏముంది, అలాగే ఈడీ కోర్టు ఎవరెవరికి సమన్లు జారీ చేసింది? ఇప్పటి వరకు మాత్రం ఈడీ కోర్టు జగన్ కు విజయసాయిరెడ్డితో పాటు అయోధ్య రామయ్య, ఐఏఎస్ అధికారి అయినటువంటి వెంకట్రామరెడ్డి కూడా ఈడీ ఛార్జ్ షీట్ లో వీరు నిందితులుగా పేర్కొంటూ కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా నలుగురు కూడా ఈ నెల 23వ తారీఖున వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఈడీ కోర్టు తన నోటీసులో మాత్రం స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ప్రధానంగా 10 కోట్లు సంబంధించిన విషయంలో, లావాదేవీల విషయంలో ఒక పత్రికలో వీరు డబ్బులు పెట్టుబడులుగా పెట్టారంటూ కూడా ఒక ఆరోపణ వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఒక ఫార్మా సిటీ ఏర్పాటు కోసం 50 ఎకరాల భూమిని కూడా అక్రమంగా కేటాయించారు. ఈ నేపథ్యంలోనే 133 కోట్లు విలువ చేసేటువంటి ఈ యొక్క భూమిని అక్రమంగా కూడా వీళ్ళు లాభం పొందారంటూ కూడా ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే సిబిఐ కూడా పూర్తి దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో ప్రధానంగా A1 ముద్దాయిగా పేర్కొన్నటువంటి జగన్, తర్వాత ఇటుగా విజయసాయిరెడ్డిని కూడా పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ఆల్రెడీ కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి 23వ తారీఖు వ్యక్తిగతంగా ఈడీ కోర్టు ముందు హాజరు కావాలి. దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎవరు పెట్టారు, అంతేకాకుండా పెట్టుబడులు పెట్టిన తర్వాత విశాఖలో ఫార్మా సిటీ నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వీళ్ళు డ్రా చేసుకోవడం జరిగింది, వీళ్ళు ఎంత లబ్ధి పొందారు, ప్రభుత్వానికి ఎంత నష్టం కలిగించారు అనే విషయం పైన పూర్తి సమాచారంతో కూడా రేపు విచారించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు వ్యక్తిగతంగా హాజరైన తర్వాత దీనిపైన విడివిడిగా కూడా ఒక్కొక్కరిని విచారించే అవకాశం ఉంది. విచారించిన తర్వాత దాని పూర్తి నివేదిక తయారు చేసి మరొకసారి అనుబంధ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. అర్చన, అయితే ప్రవీణ్, జగన్ ని ఎప్పుడు హాజరు కావాలని ఆదేశించింది ఈడీ, అలాగే మిగతా వారిపై ఎప్పుడు హాజరు కావాలని ఆదేశిస్తోంది? అయితే నలుగురు కూడా ప్రధానంగా వచ్చేసి 23వ తారీఖు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మనీ లాండరింగ్ చట్టానికి విరుద్ధంగా వీరు లావాదేవీలు చేశారని ఒక ఆరోపణ నేపథ్యంలో ఇప్పటికే సిబిఐ కూడా తన ఛార్జ్ షీట్ ను కూడా ఫైల్ చేయడం జరిగింది. మరొక ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు కూడా సిబిఐ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 23వ తారీఖు వీరు వ్యక్తిగతంగా హాజరైన తర్వాత వీరిని ప్రత్యేకంగా మరొకసారి విచారించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి వివరాలన్నింటినీ కూడా కోర్టులో మరొకసారి కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఏదైతే విశాఖలో ఒక ఫార్మా సిటీ సంబంధించినటువంటి 50 ఎకరాల భూమి అక్రమంగా వీరు లబ్ధి పొందేందుకు ఏదైతే రామ్కీ కంపెనీకి ఒక లబ్ధి పొందేందుకు దాదాపు 133 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తర్వాత వీరు దాని నుండి లబ్ధి పొందారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే ఛార్జ్ షీట్ ఆధారంగా ఇప్పటికే నోటీసులు జారీ చేశామంటూ కూడా అందులో పేర్కొని 23వ తారీఖు వచ్చిన తర్వాత దీనిపైన ఏ విధంగా స్పష్టత వచ్చే అవకాశం ఉందనేది మాత్రం అప్పుడు తెలుస్తుంది. అర్చన, అయితే ప్రవీణ్, ఏ రకమైన కేసులు అంటే ఈ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఏమని పేర్కొంది ఇంకా ఈడీ? అయితే మనీ లాండరింగ్ చట్టానికి వ్యతిరేకం అంటూ ఇంకా ఏమని పేర్కొంది? అయితే మనీ లాండరింగ్ చట్టానికి విరుద్ధంగా వీళ్ళు 10 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో పెట్టామని ఏదైతే విజయసాయిరెడ్డి తర్వాత వచ్చేసి అయోధ్య రామయ్య కూడా తన పోలీసుల విచారణలో కూడా చెప్పడం జరిగింది. అది పెట్టుబడులు కాదు, ఖచ్చితంగా ఏదైతే 50 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో రామ్కీ సంస్థకు 130 కోట్లు విలువ చేసేటువంటి ఈ యొక్క భూమిని వారికి ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి వీరు లంచం రూపంలో కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎటువంటి విధంగా పెట్టుబడులు పెట్టలేదని ఒక ఆరోపణ నేపథ్యంలో సిబిఐ కూడా ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించి ఛార్జ్ షీట్ లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అయితే ఇప్పటికే వీరిపైన A1, A2, A3, A4 నలుగురిని కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఛార్జ్ షీట్ కూడా దాఖలు జరిగింది. దీనిపైన ఇప్పటికే ఇద్దరు జగన్ తర్వాత విజయసాయిరెడ్డి రిమాండ్ ఉన్నప్పుడు కూడా దీనిపైన విచారణ కొనసాగించారు. అయితే ఇది తాత్కాలికంగా కొద్ది రోజులు ఏదైతే ఈడీ కోర్టు కూడా దీన్ని ఆపివేయడం జరిగింది. మరొకసారి దీనిపైన పూర్తి నివేదికను కూడా సమర్పించడంతో పూర్తిగా దీనికి సంబంధించి 23వ తారీఖు వ్యక్తిగతంగా హాజరు కావాలి. అంతేకాకుండా మనీ లాండరింగ్ చట్టానికి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరించారు కాబట్టి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రము 23వ తారీఖు తన వాదనలో మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అర్చన, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.